నవంబర్ 25 దేవుని వాగ్దానం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపను బట్టి, ప్రభువు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన మనలను సంతోషం వైపు, ఆనందం వైపు ఉంచడానికే తన జీవితము మన కొరకు త్యాగంగా సిలువలో ఆయన అర్పించాడు. అటువంటి ఉన్నతమైన ఆశీర్వాదం మనం పొందుకోవటానికి మనము దేవుని బిడ్డలుగా, వెలిగే ఉన్న ఆ ప్రభువు యొక్క సంబంధులుగా మనం ఉండాలి. అందుకే పౌలు దశలోనిక సంఘంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, మీరు వెలుగు సంబంధులు, పగటివారుగా ఉండాలి. మనలో చాలామంది చీకటిని ప్రేమించేవారు క్రైస్తవులలో కూడా ఉంటారు. దానికే ప్రభు చాలా బాధని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మనము ఎప్పుడు కూడా వెలుగు సంబంధులుగా, పగటి సంబంధులుగా ఉండాలి. అంటే వెలుగు కుమారులు, పగలు కుమారులుగా ఉండాలి అని, మనం రాత్రి వారము కాము అని, చీకటి వారము కాము అని చాలా స్పష్టంగా పౌలు దశలోనికి సంఘంతో చెప్తూ ఉన్నాడు. అంటే చీకటి సంబంధమైన కార్యాలు చేయటంలో, చీకటికి దానికి సంబంధించిన అపవాది సంబంధమైనటువంటి కార్యములలో మునిగిపోవడం నేడు క్రైస్తవ యువతను, క్రైస్తవులను మనం చూస్తూ ఉన్నాం. మరి విశేషంగా ఈ సంవత్సరాంతంలో చాలామంది ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ప్రతి సంవత్సరము ఎంతోమంది క్రైస్తవ బిడ్డలు దేవుణ్ణి వదిలిపెట్టి చీకటి సంబంధమైన కార్యాల వైపు వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉంటాం. ఈ సంవత్సరాంతము, ఈ అడ్వెంట్లోనికి వెళ్ళే ముందు ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, నువ్వు చీకటి సంబంధిగా ఉంటే దాని నుంచి బయటికి రా, వెలుగు సంబంధిగా ఉండు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నేను వెలుగై ఉన్నాను, మనలను వెలుగుగా ఉంచాలని ఇష్టపడతా ఉన్నాడు. మీరు లోకానికి వెలుగు. నువ్వు ఒక వెలుగుగా అనేకులను వెలిగించి, నీవు క్రీస్తు కొరకు వెలిగింపబడి అనేకుల జీవితాలను క్రీస్తులోనికి నడిపించేవానిగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. నేడు నీ బిడ్డలను వెలుగు సంబంధులుగా ఉంచండి. చీకటిని వారి జీవితంలోంచి తీసివేయండి. నేడు ప్రయాణాలు, పనులు అన్నిటిలో నీ బిడ్డలకు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో ఆదరణ దయచేసి దినదీవులతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.